హైదరాబాద్ తో పాటు దేశవ్యాప్తంగా బంగారం దుకాణాల్లో భారీ రద్దీ కనిపిస్తోంది. దీనికి ప్రధాన కారణం గోల్డ్ రేట్లలో వచ్చే మార్పులే. కొద్ది రోజుల క్రితం ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయిన నేపథ్యంలో బంగారం ధర 6% మేర తగ్గింది. ఈ ధరలు ఇంకా తగ్గుతాయేమోనని చాలా మంది వినియోగదారులు ఎదురుచూస్తూ కొనుగోళ్లను ఆలస్యం చేశారు. అయితే తాజా పరిస్థితుల్లో ఉక్రెయిన్ రష్యా యుద్ధం తీవ్ర రూపం దాల్చడంతో మిసైళ్ల దాడుల ప్రభావం మార్కెట్లపై చూపించింది. దీంతో పసిడి ప్రియులను ఒక్కసారిగా షాక్ తగిలింది. ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 80,335గా ఉంది. రానున్న రోజుల్లో గోల్డ్ ధరలు మరింతగా పెరిగి లక్షల రూపాయల మార్క్ చేరుకునే ఛాన్స్ ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దేశంలో వరుస పండుగల తర్వాత దీర్ఘకాలంగా ఉన్న పెళ్లిళ్ల సీజన్ కావడంతో చాలా మంది ఆభరణాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీనికి తోడు జనవరిలో రానున్న సంక్రాంతి కోసం కూడా చాలా మంది ఇప్పటి నుంచే గోల్డ్ సిల్వర్ షాపింగ్ చేస్తుంటారు. మొన్నటి వరకు పాలస్తీనా ఇజ్రాయెల్ యుద్ధం వల్ల ధర అమాంతం పెరిగింది. ఆ తర్వాత అమెరికా ఎలక్షన్స్ కారణంగా పసిడి ధరలు కొంచెం తగ్గినట్టు కనిపించాయి. ఇంకేముంది, ధర తగ్గింది కదా అని గోల్డ్ కొందామనుకున్న వినియోగదారులు ఒక్కసారిగా పెరిగిన ధరలు చూసి బోరుమంటున్నారు. గత 2 రోజులుగా పసిడి ధర పెరుగుతూ 80,000 మార్కు దాటింది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం మరింత సీరియస్ గా మారడంతో బంగారానికి డిమాండ్ భారీగా పెరిగింది. యుద్ధ భయాల వల్ల స్టాక్ మార్కెట్లు పడిపోతున్నాయి. ఈ క్రమంలో ప్రజలు స్టాక్ కాకుండా గోల్డ్ వైపు పరుగులు పెడుతున్నారు. అందుకే గోల్డ్ కి డిమాండ్ ఎక్కువై రేటు విపరీతంగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో పుతిన్ అణుబాంబు వేస్తానంటే ఈ రేటు మరింతగా పెరిగిపోవడం ఖాయం. అప్పుడు 10 గ్రాముల బంగారం ధర 1,00,000 వరకు చేరుకునే ఛాన్స్ కూడా లేకపోలేదని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. దేశంలో ప్రధాన నగరాల్లో గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయంటే ప్రస్తుతం హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 80,335గా ఉంది. కిలో వెండి ధర 93,270గా ఉంది. ఇటు విజయవాడలో 10 గ్రాముల పసిడి ధర 80,335గా ఉంది. కిలో వెండి ధర 93,270 రూపాయలుగా ఉంది. విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర 80,335 రూపాయలు కాగా కిలో వెండి ధర 93,270 రూపాయలుగా ఉంది.